ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఆస్తి గొడవలు. తల్లిదండ్రులు ఎంతో సంపాదిస్తారు. పిల్లల విషయానికి వచ్చేసరికి పంచుకునేసరికి నాకు ఎక్కువ రావాలని పిల్లలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఈ ఆస్తి గొడవలు లేకపోతే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. మరి వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? కోర్టు సమస్యలు కూడా దాంట్లో కలుస్తాయి కొంతమంది. అదే ఆస్తి గొడవ నుంచి ఇంచుమించుగా కోర్టుకు వెళ్తారు, కోర్టులో గొడవలు పడతారు. ఆ కోర్టుల చుట్టూ తిరిగేసరికి ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, ఆస్తి అక్కడే తరిగిపోతుంది, అక్కడే పోతుంది. మరి అయితే ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆస్తి గొడవలు అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా వస్తుంది. ఒక వయసు నుంచి ఒక వయసుకు వచ్చి సంపాదన పెరిగిన తర్వాత అందరికీ ఆలోచనలు పడతాయి. ఇంట్లో ఉన్న మగవారికి కావచ్చు, ఆడవారికి కావచ్చు. నీ సంపాదన ఎంత, నా సంపాదన ఎంత అని గుర్తుంచుకున్న తర్వాత అప్పుడు ఆ సంపాదనకి గొడవలు రావడానికి కారణం పక్కన వాళ్ళు, పై వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పడం వల్లనే వాళ్ళకి ఆ బుద్ధి, ఆ ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. నువ్వు సంపాదిస్తున్నావు, నీ తమ్ముడు సంపాదించట్లే. నువ్వు సంపాదిస్తున్నావు, నీ అన్న కరెక్ట్గా సంపాదించట్లేదు. ఖర్చు పెట్టేవాడు ఒకడు, సంపాదించేవాడు ఒకడు అయిపోయాడు. కాబట్టి దీన్ని ఇలాగనే మీరు పెట్టుకుంటే సమస్యలు పెరుగుతాయి కానీ తీరవు కదా. మరి ఈ సమస్యలు తీరాలి అంటే మీరిద్దరు దూరం అయిపోవాలి. అంటే అన్నదమ్ములు దూరం అయిపోవాలి, అక్క చెల్లెలు దూరం అయిపోవాలి. మీరు ఇట్లా దూరం అయితేనే మీ ఆస్తి మీకు వస్తుంది. అలా కాకుండా ఉంటే మాత్రానికి ఈ ఆస్తిలో ఉన్నదంతా మొత్తం కరగ తీసేస్తారు అని చెప్పుడు మాటలు ఎప్పుడు నమ్ముతారో ఆ చెప్పుడు మాటలను బట్టే ఇంట్లో గొడవలు వస్తాయి. ఆ గొడవల వల్ల ఇంట్లో ఒకరికి మనశ్శాంతి ఉండదు. ఐక్యతగా ఉన్న కుటుంబం నలుగురికి పలసనయ్యేటట్టుగా అవుతుంది. ఎంత ఐక్యతగా ఉన్న కుటుంబం కూడా ఐక్యత తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరికి సూపులు పెరుగుతాయి. వీడు సంపాదిస్తుండవు, మీ భార్య ఇలా ఉంది, నీ భార్య ఆ పని చేయట్లేదు, నీ కొడుకు ఈ విధంగా ఉన్నాడని చెప్పుడు మాటలను బట్టి కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయి ఇక వద్దు, ఇక ఎవడి ఆస్తి ఆవిడికి రావాల్సిందే అనుకొని ఆస్తుల కాడ గొడవలు పెట్టుకొని కావాలని కుటుంబాన్ని అల్లరి చేసుకొని వాళ్ళు కోర్టు వరకు ఎక్కేదానికి అవకాశాలు 100% కనబడుతుంది. ఇది చిన్న కుటుంబాల్లోనే కాదు, పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా చూస్తున్నాం. పెద్ద కుటుంబంలో రాజకీయ, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో పెద్ద పెద్ద రాజకీయ మనుషుల కుటుంబంలో కూడా ఈ సమస్య జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో ఆస్తులు, బినామీ ఆస్తులు కొంతమంది ఉంటాయి. కొంతమంది ఉన్న ఆస్తులు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ పేరులో ఉంటాయి. కొంతమంది వాళ్ళ పేరులోనే ఉంటాయి, ఇంట్లో వాళ్ళ పేరులో కొన్ని ఆస్తులు ఉండవు. ఎందుకు పెట్టలే నీ పేరులో ఆస్తి అనే ఒక సమస్యలు చాలా ఎక్కువగా రేరుగా వస్తున్నాయి. ఎక్కువగా ఇవి వచ్చినప్పుడు ఏమవుతారంటే ఇక వద్దు, ఇది నీ పేరులో ఉంది, ఇది నీ పేరులో ఉంది, నా పేరులో ఏముంది, ఏమీ లేదు. కాబట్టి నా పేరులో కూడా ఒక ఆస్తి రాయలేదు. అక్కడ జరిగే బుద్ధి ఇక వాడికి లాస్ట్ వరకు వాడు తాడు పేనుకుంటూనే ఉంటాడు. ఇక కడుపులో పడ్డది. ఇక మీరు ఒకటైపోయారు, నేను ఒకడినైపోయా, మరి నాకు లేదు, మీకే ఉంది, కాబట్టి నా ఆస్తి నాకు పెంచండి అనే ఒక గొడవని లేపడానికి పక్కన వాళ్ళే, పైన వాళ్ళో, ఇంట్లో వాళ్ళే లేనిపోయిన కలహాలు కలిగించేదానికి ముందుగా అవకాశం ఉంటుంది. అటువంటి సమస్యలు చాలా ఎక్కువగా అందరి ఇళ్లలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సమస్యను ఇంతటితో పోగొట్టుకోకుండా దీన్ని కోర్టు వరకు తీసుకెళ్తారు. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్య తీరిపోద్ది. కానీ ఆ సమస్యను తీరనీయకుండా కోర్టు వరకు వెళ్ళిపోతారు. కోర్టుకు పోతే కోర్టులు ఏమైనా ఎమ్మడే తేల్చేస్తారా? తేల్చరు. అది సంవత్సరాల తరబడి అవుతుంది. ఈ సంవత్సరాల తరబడి లోపల ఈ ఉన్నత ఆస్తి పోతుంది. ఇద్దరి మధ్యలో విభేదాలు పెరుగుతాయి. అన్న తమ్ముడికి దూరం అయిపోతారు, ఆ తల్లి కొడుకుకి దూరం అయిపోయి ఒకరికి మనశ్శాంతి అనేది ఉండదు. వాళ్ళు దూరం అయిపోయినా కొద్దిగా ఈ కోర్టు సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. వాయిదాల మీద వాయిదాలు. అది తీరేటప్పుడు వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేటప్పుడు అలా కాకుండా చాలా వరకు బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మన ద్వారా నుంచి పరిష్కారం అందే అవకాశం ఉంది. ఎలా ఉంటుందిరా అంటే ఆ పరిష్కారము ఇప్పుడు ఒక ఆస్తిని అన్నదమ్ములు, తర్వాత తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు కోరుకుంటున్నారు. ఆ కోరుకున్న విధానంలో వాళ్ళ మనసు వీళ్ళకి రాకోకుండా వీళ్ళ ప్రకారమే వీళ్ళు పంచుకుని పోయేటట్టుగా ఎక్కువ తక్కువ ఎవరి అడక్కోకుండా పంచేటట్టుగా చేసే మార్గం మా దగ్గర ఉంది. దానికి తగినట్టుగా కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని దానికి కనికట్లు చేసే ఉంటాయి. అవి చేస్తే కంపల్సరిగా వాళ్ళ మనసులో ఆలోచనలు కలిగి ఇద్దరు ఇరుభాగం తీసుకొని వాళ్ళ ప్రకారం వాళ్ళ ప్రక్రియ అంటే ఒకరికి ఐక్యత ఉండదు. ఇక దూరం అయిపోతారు. ఆస్తులు మాత్రానికి కంపల్సరిగా సరి సమానంగా పంచుకునేటట్టుగా దాని మార్గాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సమస్యలు కోర్టు దాకా పోయినాయి కదా. ఆ కోర్టు దాకా పోయిన సమస్యలను కూడా వీళ్ళందరి మధ్యలో అడ్జస్ట్మెంట్ అయిపోయి అందరూ ఐక్యతయ్యేటట్టుగా చేసే ఒక సంకల్పమైన పూజలు కొన్ని ఉంటాయి.
అప్పుడు ఆ కోర్టు సమస్య అనేది ఈ ఇంట్లోనే తీరిపోతాయి. అంత దూరం పోవాల్సిన పని ఉండదు. ఒకవేళ కోర్టుకు వేసుకున్నా కూడా వాటిని కూడా మనం కోర్టు కేసు విత్డ్రాలు తీసుకునే ఒక అవకాశం వచ్చి ఇరుగురు అందరూ కలుసుకొని పంచాయతీ పెట్టుకొని నలుగురిలో ఆ ఒక్క కోర్టు సమస్యను కూడా తీరిపోయి వాళ్ళ ఆస్తుల ప్రకారం వాళ్ళ పంచుకునే మార్గం కూడా ఆ తరపున చేసే పూజలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విధంగా చేస్తే వాళ్ళకి కంపల్సరిగా ఆ ఆస్తి గొడవలు కానీ ఈ కోర్టు సమస్యలు కానీ తీరేటట్టుగా చేయొచ్చు. కానీ అస్తమానం కోర్టు చుట్టూ తిరుక్కుంటూ సంవత్సరాల కొద్దిగా తిరుక్కుంటూ మానసికంగా నలిగిపోతూ ఈ బాధలన్నీ మీరు పడాల్సిన పని లేదు. దానికి తగినట్టుగా నేను ఏర్పాటు చేస్తాను కంపల్సరిగా. మీకు ఎవరికైనా ఎటువంటి సమస్య ఉంటే కంపల్సరిగా మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనపడే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు సరైన భవిష్యత్తు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.